చూడు క్లీన్ స్వీప్ వైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. బాలయ్య చెప్తున్న ఈ పొలిటికల్ డైలాగ్ ఇప్పుడు హిందూపురంలో రాజకీయంగా రీసౌండ్ ఇస్తుందట. హ్యాట్రిక్ విజయంతో దూసుకెళ్తున్న ఎమ్మెల్యే బాలకృష్ణ ఇప్పుడు హిందూపురం లోకల్ ఫైట్ కి రెడీ అవుతున్నారని టాక్. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో క్లీన్ స్వీప్ చేసేలా బాలయ్య ఫోకస్ పెడుతున్నట్లు సమాచారం. హిందూపురం పర్యటనలో స్థానిక టీడీపీ నేతలతో ఇదే అంశంపై ఆయన చర్చించినట్టు చెప్తున్నారు. స్థానిక ఎన్నికల్లో 100% విక్టరీ కొట్టాలని బాలయ్య చూస్తుంటే అంతర్గత కుమ్ములాటలు, సీనియర్ లీడర్ల సస్పెన్షన్తో వైసీపీ కుములుతోందట. దీంతో హిందూపురంలో వార్ వన్ సైడ్ కానుందా? శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం రాజకీయం ఒక్కసారిగా గరంగరంగా మారింది. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ భారీ స్కెచ్ వేస్తుంటే, మరోవైపు వైసీపీలో అంతర్గత విభేదాలు బగ్గుమంటున్నాయని లోకల్ టాక్. సీనియర్ నాయకులపై సస్పెన్షన్ వేటుతో ఫ్యాన్ పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీంతో ఈ లోకల్ ఫైట్ లో టీడీపీకి భారీ అడ్వాంటేజ్ కనిపిస్తోందంటున్నాయి లోకల్ పొలిటికల్ సర్కిల్స్. టీడీపీకి కంచుకోటగా ఉన్న హిందూపురంలో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. పార్టీ ప్రారంభం నుంచి కీలక పాత్ర పోషించిన సీనియర్ నాయకులు నవీన్ నిశ్చల్, కొండూరు వేణుగోపాల్ రెడ్డిపై వైసీపీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేయడంతో నియోజకవర్గంలో పార్టీ బలహీనపడటంతో పాటు క్యాడర్ డీలా పడ్డారనే చర్చ నడుస్తోంది. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీనియర్లు లేని లోటు వైసీపీలో స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు. ఇది ఆ పార్టీకి పెద్ద మైనస్ గా మారే ప్రమాదం ఉందంటున్నారు విశ్లేషకులు. రాబోయే స్థానిక సమరంలో క్యాడర్ ని ఏకతాటిపైకి ఎలా తేవాలి, సైకిల్ పార్టీకి పెట్టని కోటగా ఉన్న హిందూపురంలో ఆ పార్టీకి ఎలా పోటీ ఇవ్వాలా అనుకుంటున్న వైసీపీ కొత్త సమస్యతో దిక్కుదోచని పరిస్థితిలో పడిందంటున్నారు. మరోవైపు హిందూపురంలో జోరు మీదున్న ఎమ్మెల్యే బాలకృష్ణ అస్సలు తగ్గడం లేదట. గేరు మార్చిన బాలయ్య స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటికే తమ్ముళ్లకి మార్గనిర్దేశం చేశారు. అన్ని పంచాయతీలతో పాటు హిందూపురం మున్సిపాలిటీలోనూ టీడీపీ జెండా ఎగరేయాలని క్యాడర్ కి దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ప్రత్యర్థి క్యాంపులో ఆధిపత్య పోరు నడుస్తుంటే బాలకృష్ణ మాత్రం పక్కా ప్లానింగ్ తో ప్రతి వార్డు, ప్రతి పంచాయతీని టార్గెట్ చేస్తూ నాయకులతో నేరుగా మాట్లాడుతూ ముందుకెళ్తున్నారు. ఒకవైపు హిందూపురంలో ముక్కలైన పార్టీ క్యాడర్, మరోవైపు ఫుల్ స్పీడ్ తో దూసుకువెళ్తున్న బాలయ్య. దీంతో రాబోయే స్థానిక సంస్థల పోరు వైసీపీకి కత్తి మీద సాములా మారిందట. హిందూపురం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న దీపిక క్యాడర్ లో ఏమాత్రం ఉత్సాహం నింపలేకపోతున్నట్లు సమాచారం. అటు బాలకృష్ణ మాత్రం హిందూపురం మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ జెండాని ఎగరేయాలనే లక్ష్యంతో తన వ్యూహాలకి పదును పెడుతున్నారు. కార్యకర్తలతో వరుస సమీక్షలు నిర్వహిస్తూ స్థానిక లీడర్లకు విధుల్ని కేటాయిస్తూ ఫుల్ యాక్టివ్ మోడ్ లో కనిపిస్తున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్ని చేపట్టడంతో పాటు గ్రౌండ్ లెవెల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారు. దీంతో బాలకృష్ణ స్పీడ్ కి బ్రేకులు వేసేందుకు ఆయన్ని వైసీపీ టార్గెట్ చేస్తోందంటున్నారు. బాలయ్య పిఏ బాలాజీపై వచ్చిన అవినీతి ఆరోపణల్ని అస్త్రంగా చేసుకుని హిందూపురం పర్యటనకి వచ్చిన బాలకృష్ణని అడ్డుకునే ప్రయత్నం చేశారు వైసీపీ లీడర్ దీపిక. అయితే బాలకృష్ణ మాత్రం వీటిని అస్సలు పట్టించుకోలేదు. ప్రత్యర్థుల విమర్శలు, నిరసనల్ని లైట్ తీసుకుని లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఎమ్మెల్యేగా గ్రాండ్ సక్సెస్ సాధించిన ఆయన స్థానిక ఎన్నికల్లోనూ తన పట్టు నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉన్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నారు. సమర్థవంతమైన నాయకత్వం లేకుండానే స్థానిక ఎన్నికలకి వెళ్లాల్సిన పరిస్థితి వైసీపీలో కనిపిస్తోందంటున్నారు. స్థానిక సమరం నాటికైన నవీన్ నిశ్చల్, వేణుగోపాల్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేస్తే హిందూపురంలో కొద్దో గొప్ప ప్రభావం చూపించగలుగుతామని వైసీపీ క్యాడర్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ స్థానిక ఎన్నికలతో హిందూపురం వైసీపీ ఇన్ఛార్జి దీపిక భవిష్యత్తు కూడా తేలనుందంటున్నారు. ఏది ఏమైనా స్థానిక ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకుని తనదైన మార్కు చూపించేందుకు బాలకృష్ణ రెడీ అయ్యారు. ఆయన స్పీడ్ కి వైసీపీ ఎంతవరకు బ్రేకులు వేయగలుగుతుందో చూడాలంటున్నాయి లోకల్ పొలిటికల్ సర్కిల్స్.